ద్రోణాచార్యుడి దగ్గర విద్యను పూర్తి చేసుకున్న కురు రాకుమారుల నైపుణ్యాన్ని పరీక్షించడానికి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు మరియు నగర ప్రజలందరూ ఒక పెద్ద మైదానం ఆచార్యుడికి నమస్కరించి అర్జునుడి వైపు చూసి ఇలా అన్నాడు. అర్జున, ఏవో 2-3 మాయలు చేసి నీ అంతటి వీరుడు లేడని గర్వపడకు. నువ్వు చేసిన ఈ విద్యలన్నీ నేను కూడా చెయ్యగలను అని సవాలు విసిరాడు. అన్నంత పని చేశాడు. అర్జునుడు చేసిన ప్రతి అస్త్రాన్ని, ప్రతి మాయను కర్ణుడు కూడా అద్భుతంగా చేసి చూపించాడు. అది చూసి అర్జునుణ్ణి ద్వేషించే దుర్యోధనుడి ముఖంలో ఎక్కడలేని ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత కర్ణుడు నేరుగా అర్జునుణ్ణి ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరూ తలపడటానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడే ఉన్న రాజగురువు కృపాచార్యుడు వారిని ఆపాడు. నిలువు కర్ణ, ద్వంద్వయుద్ధానికి ఒక ధర్మముంది. అర్జునుడు కురువంశ రాకుమారుడు. ఒక రాకుమారుడితో యుద్ధం చెయ్యాలంటే సవాలు విసిరేవాడు కూడా ఒక రాజు లేదా రాకుమారుడై ఉండాలి. కాబట్టి ముందు నీ వంశమేంటో, నీ తల్లిదండ్రులెవరో మాకు తెలియజేయి అని అడిగాడు. ఈ మాట వినగానే కర్ణుడి తల వాలిపోయింది. ఎందుకంటే సమాజం దృష్టిలో అతడొక రథసారథి, సూతుడు కొడుకు. ఒక సూతపుత్రుడికి రాకుమారుడితో యుద్ధం చేసే అర్హత లేదని నిండు సభలో అతని పరాక్రమాన్ని పక్కన పెట్టి అతని కులాన్ని చూసి ఘోరంగా అవమానించారు. ఆ సభలో కర్ణుడు తలదించుకుని నిలబడినప్పుడు అర్జునుడికి శత్రువైన దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. కత్తిపట్టి రోషంగా ఇలా అన్నాడు. గురువర్యా, వీరత్వానికి కులంతో పనిలేదు. కేవలం రాజైతేనే అర్జునుడితో యుద్ధం చెయ్యాలి అనేది మీ నియమమైతే ఇప్పుడే, ఈ క్షణమే నా మిత్రుడు కర్ణుడికి మా కురు సామ్రాజ్యంలోని అంగరాజ్యానికి రాజుని చేస్తున్నాను అని ప్రకటించాడు. వెంటనే సింహాసనం తెప్పించి కర్ణుడికి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశాడు. ఏ సంబంధం లేని తనకు ఒక రాజ్యాన్ని ఇచ్చి గౌరవించిన దుర్యోధనుణ్ణి చూసి కర్ణుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. మిత్రమా, ఈ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని కర్ణుడు అడిగితే దుర్యోధనుడు, నాకు నీ ప్రాణస్నేహం తప్ప ఇంకేమీ వద్దు అన్నాడు. అక్కడే ఆ క్షణమే మహాభారత చరిత్రలోని అత్యంత గొప్పదైన కర్ణ దుర్యోధనుల స్నేహానికి పునాది పడింది.